హాయ్! హలో! నమస్తే. నేను మీ గుణ ఫ్రమ్ గూడూరు. ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు కోయంబత్తూర్ నుంచి కేరళకైతే బయలుదేరాం. ఇప్పుడు కోయంబత్తూర్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది కోయంబత్తూర్ ఆర్‌టీఓ చెక్ పోస్ట్. మనం హైవేలో పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్‌లో వస్తుంది. ఇక్కడ ఓన్ బోర్డ్ వెహికల్స్ అయితే ఆపరు. మామూలుగా పబ్లిక్ బోర్డ్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ అయితే ఇక్కడ ఆపి చెక్ చేసి వీళ్ళు స్టాంప్ అయితే ఏపించుకొని బయలుదేరుతారు. కోయంబత్తూర్ ఆర్‌టీఓ చెక్ పోస్ట్ దాటిన తర్వాత 3 కిలోమీటర్ల తర్వాత మనకి కోయంబత్తూర్ పోలీస్ చెక్ పోస్ట్ అయితే వస్తుంది. మన ఆంధ్రాలో డీజిల్ విషయానికొస్తే 97.5. తమిళనాడులో డీజిల్ వచ్చి 93.65 పైసలైతే పడుతుంది. అలానే మన కేరళ గాని ఎళ్తే 94.73 పైసలైతే కేరళ రేటు. తమిళనాడుకి, కేరళకి రూపాయి డిఫరెన్స్ అంటే రూపాయి ఎగస్ట్రా కేరళలో. మన ఆంధ్రాకి, తమిళనాడుకి చూస్తే రూ. 3, రూ. 3.5 అయితే వేరియేషన్ ఉంటది. తమిళనాడే చాలా వరకి డీజిల్ రేట్ అనేది తక్కువ. కాబట్టి మన తమిళనాడు నుంచి ఆంధ్ర పోయేవాళ్ళైనా గాని, ఈడ తమిళనాడు నుంచి కేరళ పోయేవాళ్ళైనా గాని, తమిళనాడులో అయితే ఆయిల్ ఫుల్ చేసేస్తారు. ఫుల్ చేసేసి ఒకవేళ అవసరమైతే కేరళలో పట్టుకుంటారు. లేదంటే రిటర్న్ వచ్చేదాకా ఆడ 1000కో, 500కో పట్టుకొని ఇక్కడ తమిళనాడులోకి రాంగానే తమిళనాడులో ఫుల్ చేసేసుకుంటారు. తమిళనాడు పోలీస్ చెక్ పోస్ట్ లాస్ట్ చెక్ పోస్ట్ దగ్గరలో అయితే వచ్చేసాం. ఈ చెక్ పోస్ట్‌లో మెయిన్ ఏందంటే ఉదయం పూట ఏం వర్క్ అయితే ఉండదు సార్ వాళ్ళకి. నైట్ పూట అయితే 7 నుంచి అయితే స్టార్ట్ అవుద్ది ఫుల్ వర్కు. ఇక్కడ ఎక్కువ ఏందంటే చేపల బడులైతే ఎక్కువ తిరుగుతా ఉంటాయి. చేపల బడులు, పచ్చిసరుకు బడులు, ఈ కూరగాయలని అవి ఇవి తిరుగుతా ఉంటాయి. చిన్న చిన్న ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్, పెద్ద ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ అన్నీ తిరుగుతుంటాయి. నైట్ ఏందంటే బాగా కష్టపడతారు సారోళ్ళు పాపం. చెమటలైతే బకెట్‌లో నిండిపోతాయి పాపం సారోళ్ళకైతే. ఆ కష్టాన్ని చూసి మనం అయ్యో అనిపిస్తది. తమిళనాడు పోలీస్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత కరెక్ట్‌గా 1 ½ కిలోమీటర్‌లో అయితే మనకి కేరళ పోలీస్ చెక్ పోస్ట్ అయితే వస్తుంది. ఈ పోలీస్ చెక్ పోస్ట్ దాటంగానే మళ్ళీ హాఫ్ కిలోమీటర్‌లో ఆర్‌టీఓ ఆఫీస్ అనే ఆర్‌టీఓ చెక్ పోస్ట్ అనేది ఉంటది. ఈ బార్డర్‌లోనే మనకి ఈ కేరళ బస్సులనేది పెట్టుకుంటారు సర్వీస్‌లో. ఈ కేరళ బస్సులు ఏందంటే ఈ బార్డర్‌లో చాలా వరకి ఈ బార్డర్ పల్లెటూర్లనమాట. పల్లెటూర్ల నుంచి సిటీలోకి పాలక్కాడు అక్కడ దాకా సర్వీసులయితే స్టార్ట్ అవుతాయన్నమాట ఇక్కడి నుంచి. ఈ బార్డర్ నుంచి పాలక్కాడుకి పోయే బస్సులన్నీ ఇక్కడ బార్డర్‌లో వచ్చిన జనాభాని అట్లానే సర్వీస్ చేసుకుంటూ వెళ్తారు. కేరళ ఆర్‌టీఓ చెక్ పోస్ట్ వచ్చి మనకి ఇంతకుముందు పాత బిల్డింగ్ అనేది ఉంది. ఇప్పుడేందంటే రోడ్‌లోనే చిన్న షెడ్డేసుకొని రోడ్‌లో మనం హైవేలో పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్‌లో చిన్న షెడ్ అయితే కనిపిస్తది. అదే కేరళ చెక్ పోస్ట్. మనం కేరళ ఆర్‌టీఓ చెక్ పోస్ట్‌కైతే వచ్చేసాము. మనకి లెఫ్ట్ సైడ్ హైవేలో లెఫ్ట్ సైడ్ వచ్చేదే కేరళ చెక్ పోస్ట్. ఇక్కడ అదర్ స్టేట్ వెహికల్స్ అన్నీ ఇక్కడే స్టాంప్ ఏపించుకొని వెళ్తుంటారు. అంతే కాకుండా ఇక్కడ కేరళ గవర్నమెంటు ఇక్కడ లాటరీ అనేది ఇక్కడ ఉండే ప్రజలకి ఒక ఇదనేది పెట్టిందనమాట. అది లైసెన్స్‌డ్ లాటరీ అనేది ఇక్కడ చిన్న అంగళ్ళ కాడ నుంచి పెద్ద అంగళ్ళ వరకు, చిన్న టౌన్ కాడ నుంచి, చిన్న పల్లెల కాడ నుంచి పెద్ద పెద్ద సిటీస్ వరకు గూడా ఈ లాటరీ అయితే విస్తరిచ్చుంది. ఈ లాటరీస్ ఏందంటే ప్రతి నెల ఒక బంపర్ డ్రా అనేది ఇక్కడ స్టార్ట్ అవుతది. నెలకొకసారి, 2 నెలలకి, 3 నెలలకి ఒక పెద్ద బంపర్ డ్రా అనేది పెడతారు. దీంట్లో ఎవరు గెలిచినా గాని ఆ గెలిచిన అమౌంట్ ఏదైతే ఉంటదో రూ. 1,00,00,000 గావచ్చు, 2,00,00,000 గావచ్చు వాటికి టాక్స్ పట్టుకొని గవర్నమెంటు ఆ ప్రైజ్ మనీ అనేది గెలిచిన వాళ్ళకి ఇస్తుంటది. అదే కాకుండా మన ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, మన తెలంగాణ నుంచి చాలా మందైతే ఇక్కడికొచ్చినప్పుడు లాటరీలయితే కొనే అలవాటు చాలా మందికుంటది. ఆ లాటరీ ఇక్కడ గవర్నమెంట్ అఫిషియల్‌గా నడిపిచ్చేది కాబట్టి లైసెన్స్‌డ్ ఇక్కడ లాటరీ అనేది తీసుకొని వాళ్ళు పరీక్షించుకుంటారు వాళ్ళ అదృష్టాన్ని. అంతే కాకుండా కేరళలో యాచించడం అంటే యాచకులనేది చాలా వరకు తక్కువండి. ఇక్కడ చాలా వరకేందంటే ఎవరికి వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఎవరికి చిన్న చిన్న పనులైనా, పెద్ద పెద్ద పనులైనా ఆఫీస్ జాబుల కాడి నుంచి ప్రతి ఒక్కరు గూడా ఏదో ఒక పని చేసుకుంటూ అయితే ఉపాధి ఈడ పొందుతుంటారు. ఈ లాటరీ ప్రవేశపెట్టిన గవర్నమెంట్ గూడా ఈ నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీవనోపాధి కోసమే ఈ పథకం అయితే వాళ్ళకి పెట్టిందండి. దీనివల్ల లక్షల్లో చాలామంది నిరుపేదలు వాళ్ళు సొంతంగా లాటరీలనేది అమ్ముకోవడం వల్ల జీవనోపాధి వాళ్ళకి జరిగే పరిస్థితి అయితే ఇక్కడ చాలా వరకు ఉంది. మనకి బార్డర్ లిమిట్ స్టార్ట్ అయిన కాడి నుంచి గూడా మొత్తం 7 టోల్ గేట్‌లయితే ఉంటాయి ఎర్నాకుళం వరకు. మనం కేరళలో చెప్పుకోవాల్సిన విషయం ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటే ఒకటి. కేరళలో ఎంటర్ అయిన తర్వాత సిగ్నల్స్ అనేవి ఇంపార్టెంటు. సిగ్నల్ పడిన తర్వాత వదిలేదాకా గూడా జాగ్రత్తగా అయితే మనం పాటించాలి. సిగ్నల్ పడిన తర్వాత ఎవరు గూడా జంప్ చేయరిక్కడ. చిన్న ఆఫీసర్ కాడి నుంచి పెద్ద ఆఫీసర్ వరకు గూడా ఎవరు గూడా ఈ సిగ్నల్స్‌ని దాటే పరిస్థితి ఎవ్వరు చేయరు. మనం గూడా బయట మనకు తెలీదు గాబట్టి కొన్ని కొన్ని దగ్గర సిగ్నల్స్ అయితే జంప్ అయ్యి ఎళ్ళిపోతుంటాము. కేరళలో మాత్రం అలాంటి తప్పైతే మీరెవ్వరు చేయకండి. సిగ్నల్స్ ఇంపార్టెంటు. ఓవర్‌టేకింగ్ అనేది చేయకండి. ఎందుకంటే ఈ రోడ్స్ అన్నీ అన్‌లెవెల్‌గా ఉంటాయి. అప్ అండ్ డౌన్స్‌గా ఉంటాయన్నమాట. దానివల్ల ఈ కేరళ ఎంటర్ అయిన కాడి నుంచి ఎందుకు అంత జాగ్రత్త చెప్తున్నానంటే ఇక్కడ చిన్న తప్పు జరిగినా గాని ఈవెన్ మీ వల్ల అవతల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా, వాళ్ళ వల్ల మనకేదైనా ఇబ్బంది జరిగినా గాని ఇక్కడ సివియర్‌గా అయితే ఇబ్బందనేది జరుగుతది. అది ఏ విధంగా అంటే వీళ్ళు మనల్ని మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడినా అంటే మనం సపోజ్ ఎవరినైనా మనం హిట్ చేసినా గాని ఆ వెహికల్ అతను ఏదైనా డ్యామేజ్ అయినా, అతనికి ఏదైనా గాయం జరిగినా గాని ఇక్కడ వాళ్ళు మన మీద అటాక్ అనేది ఎవరు చేయరు సామాన్యంగా. 80% అయితే మనిషి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఎవరు చేయరండి. ఇక్కడ 90% రూల్స్ అనేది పాటిస్తారు. ఇక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా గాని పోలీస్ వాళ్ళకి ఇంటిమేట్ ఎళ్ళిపోతుంది. వెంటనే పోలీస్ వాళ్ళు వచ్చి ఏం జరిగిందంతా ఎఫ్ఐఆర్ అయితే రాస్తారు.
అక్కడ ఎక్కడ ఏదో మనకి మన సైడ్ ఏదో రాజీ జరిగినట్టయితే అక్కడ జరగదండి. అక్కడ మనం ఏం ప్రలోభ పెట్టినా గానీ లొంగే వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ న్యాయాన్ని బట్టి ఏ యాక్షన్ అయినా తీసుకుంటారు. కాబట్టి మీకు చెప్పేది ఒకటే, మీరు అదర్ స్టేట్ ఏ స్టేట్‌కి వెళ్ళినా గానీ మనం చాలా జాగ్రత్తగా అయితే ముందు వెనక ఏకాగ్రతగా డ్రైవింగ్ అనేది చేయండి. ఎవ్వరికి కూడా దయచేసి చెప్తున్నా, ఏ స్టేట్ వాళ్ళైనా గానీ ఎక్కడికి వెళ్ళినా గానీ చాలా జాగ్రత్త అనేది డ్రైవింగ్‌లో తీసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఆంధ్రాలో గావచ్చు, లేకపోతే తెలంగాణలో గావచ్చు, చాలా మంది డ్రైవర్సు ఇక్కడ అనుకోకుండా జరిగిన పొరపాట్ల వల్ల అంటే అనుకోకుండా జరిగేవే యాక్సిడెంట్లు అంటారు. ఆ సిగ్నల్ దగ్గరల కొన్ని దగ్గర ఓవర్ ఫాస్ట్‌గా పోవడం వల్లనో, అంటే కొన్ని దగ్గరలో జరిగిన ప్రమాదాల వల్ల ఇక్కడ వాళ్ళ జీవితాలే సర్వనాశనం అయిపోయి ఉన్నాయి. అది ఏ విధంగా అంటే ఇక్కడ జరిగిన తప్పు. అది చిన్న ప్రమాదమైనా, పెద్ద ప్రమాదమైనా, చిన్న ప్రమాదం అయితే కోర్టు ఫైన్‌తో అయిపోతుంది. ఏదైనా పెద్ద ప్రమాదం అయితే ఎఫ్ఐఆర్ దాకా పోతుంది. ఎఫ్ఐఆర్ గాని కట్టారు అంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు, ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆ డ్రైవరు జీవితమే నాశనం అయిపోయినట్లే. ఎందువల్లంటే కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాయిదాలకి తిరగాల్సొస్తదండి. ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ తెలంగాణ. ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా ఇక్కడ కేరళకి వచ్చిపోయేదానికి మినిమమ్ అప్ అండ్ డౌన్ 4, 5 రోజులు పడుతుంది. ఇక్కడ ఆగాల్సొస్తే లాడ్జ్ తీసుకొని వాళ్ళ ఖర్చులన్నీ భరాయించుకోవాలి. ఆ ఖర్చులనేటివి పెట్టలేక, ఇంట్లో కుటుంబం జరుగుబాటు లేక, ఆరోగ్యం క్షీణించి చాలామందైతే డ్రైవర్లు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. పాలకాడ్‌కైతే రీచ్ అయిపోయామండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే నేను తొందరలో అప్‌లోడ్ అయితే చేస్తాను. పార్ట్ 2 కేరళ జర్నీ. మీకు ప్రతి ఒక్కరు గూడా మన వీడియోస్‌ని చూస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీ ముందరకైతే మళ్ళీ కొత్త జర్నీ వీడియోస్ అయితే తీసుకొనొస్తాను. కంపల్సరీగా అక్కడ జరిగే ప్రతి ఒక్క విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను. మీ కామెంట్స్ తెలియజేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై. జై హింద్.